హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో హెల్తీ బ్రేక్ఫాస్ట్ను చేసి చూపించబోతున్నా. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్. డాక్టర్లు ఇప్పుడు ఎక్కువగా చెప్తున్నారు కదా, మనం రైస్ని చాలా మటుకు తగ్గించేయమని. మరి రైస్ లేకోకుండా మీరు ఏదైనా తయారు చేయగలము అంటే ఇలాంటి రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు. పిల్లల కోసం మార్నింగ్ టైంలో హెల్తీగా బ్రేక్ఫాస్ట్ను ప్రిపేర్ చేసి ఇచ్చారంటే ఇందులోకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు. పిల్లలకే కాదు, పెద్దలకి కూడా చాలా మంచిది. అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి మాత్రం చాలా హెల్తీ రెసిపీ. తప్పకుండా ఈ రెసిపీని చూసి ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇందుకోసం 1 కప్పు బియ్యం తీసుకోవాలి. ఇవి రేషన్ బియ్యం అయినా సరే, నార్మల్ రైస్ అయినా సరే. అదే కప్తో 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు కందిపప్పు, అలాగే మరొక 1/2 కప్పు దాకా శనగపప్పును తీసుకోవాలి. ఇక్కడ నేను కాస్త శనగపప్పును తగ్గించానండి. ఆ శనగపప్పును, ఈ బియ్యాన్ని మొత్తం అన్నీ కూడా నీళ్లు వేసి ఒక్కసారి శుభ్రంగా కడగాలి. మనం వీటిని గంట పాటు నానబెట్టుకోవాలి. గంట తర్వాత వీటిని మరొకసారి శుభ్రంగా కడగాలి కాబట్టి ఇప్పుడు ఒకసారి కడిగేసేసి నీళ్లు పోసి మూత పెట్టి గంట పాటు పక్కన పెట్టుకోండి. చూడండి, ఇక్కడ నేను బఠానీలను తీసుకొని రాత్రిపూట నానబెట్టాను. ఇక్కడ నా దగ్గర ఎండు బఠానీలు ఉన్నాయి కాబట్టి రాత్రిపూట నానబెట్టుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ బఠానీ ఉంటే అప్పటికప్పుడైనా వాడుకోవచ్చు. ఇక్కడ నేను బఠానీని 1/2 కప్పు తీసుకొని వీటిని రాత్రి నానబెట్టాను. చూడండి, గంట తర్వాత వీటిని శుభ్రం చేస్తున్నాను. బఠానీలని మనం 3 లేదా 4 సార్లు శుభ్రం చేసుకోవాలి. అలాగే ఈ పప్పు దినుసులన్నీ కూడా గంట పాటు నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక 3 సార్లు శుభ్రంగా కడగాలి. పప్పు దినుసులు ఎప్పుడు కూడా 2 లేదా 3 సార్ల కంటే ఎక్కువే శుభ్రం చేసుకోవాలి. బియ్యాన్ని అయితే మనం 1-2 సార్లు చేసుకోవచ్చు, కానీ పప్పు దినుసులు మాత్రం ఎక్కువ సార్లు శుభ్రం చేయాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి ఇవన్నీ వేసుకోవాలి. మీరు ఇంకా హెల్తీగా కావాలంటే బియ్యాన్ని ఇంకా తగ్గించేసుకోవచ్చు. అంటే 1/2 కప్పు బియ్యమే తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం బఠానీలని, అలాగే 1 కప్పు క్యారెట్ ముక్కల్ని, 1 కప్పు టమాటాని, అలాగే 4 పచ్చిమిర్చి ముక్కల్ని, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేశాను. కావాలంటే ఇందులో మనం ఇంకా వెజిటబుల్స్ని వేసుకోవచ్చు. అంటే మనం క్యాబేజీని వేసుకోవచ్చు, దోసకాయని వేసుకోవచ్చు, అలాగే బీట్రూట్ని వేసుకోవచ్చు, ఇందులోకి ఆలూను కూడా వేసుకోవచ్చు. ఇలా మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ని ఏవైనా వేసుకోవచ్చు. రైస్ని తగ్గించి ఇలా వెజిటబుల్స్ని పెంచి చేసుకున్నా కానీ మన ఆరోగ్యానికి చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి మాత్రం ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. 1 కప్పు తినేసామంటే డే అంతా కూడా మనకి ప్రోటీన్స్ బాగా అందుతాయి. అంతేకాకుండా రైస్ తక్కువ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అనేది చాలా త్వరగా తగ్గిపోతాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నూనెను వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 కప్పుకి 3 కప్పుల చొప్పున నీళ్ళను వేసుకోవాలి. అంటే మనం ఇక్కడ బియ్యం 1 కప్పు, పప్పు దినుసులు 2 కప్పులు వేసుకున్నాం. అంటే 9 కప్పుల నీళ్ళను వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 3 విజిల్స్, మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. చూస్తున్నారుగా ఎంత సాఫ్ట్గా కుక్ అయ్యాయో. కానీ ఇప్పుడు మాత్రం స్మాష్ చేయకోకుండా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఉడికించుకోవాలి, కాకపోతే స్మాష్ చేసుకోకూడదు. మనం తినేటప్పుడు క్యారెట్ కానీ, ఈ వేసుకున్న ఈ బఠానీ కానీ, పప్పు దినుసులు అన్నీ కూడా తినేటప్పుడు తగులుతూ ఉన్నాయంటే ఆ రుచి చాలా బాగుంటుంది. స్మాష్ అయిపోయాయంటే టేస్ట్ అనేది మనకి అంత పర్ఫెక్ట్గా తెలియదు. అందుకోసమని స్మూత్గా ఒకసారి కలిపి ఇప్పుడు ఇందుకు పోపును పెట్టుకోండి. ఇందుకోసం కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ సాంబార్ పొడిని వేసుకోవాలి. సాంబార్ పొడి ఖచ్చితంగా వేసుకోవాలి. కావాలంటే పెప్పర్ పౌడర్ను స్కిప్ చేసుకోండి పిల్లల కోసం చేస్తున్నట్టయితే. కాకపోతే మాత్రం సాంబార్ పొడిని వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే నేను ఇందులోకి కొత్తిమీర తరుగుని ఆయిల్లో వేసి ఫ్రై చేశాను. మీరు కావాలంటే డైరెక్ట్గా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ టిఫిన్లోకి వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని కాస్త ఫ్రై చేసేసుకొని ఈ పోపును ఇందులోకి వేసేసుకొని కలిసేలాగా కలిపి సర్వ్ చేసుకోవడమే. చూసారుగా, సింపుల్గా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం తీసుకునే ఎసరు కూడా చాలా ముఖ్యం. నేను చెప్పిన విధానంలో 1 కప్పుకి 3 కప్పులు తీసుకోండి. వీడియోలో చూపించిన విధంగా మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులోకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు, ఉత్తిని తినేయచ్చు. ఇది ఒక్కసారి మీరు ట్రై చేస్తారంటే వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేసుకుంటారు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి మాత్రం ఇది చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలకు పెద్దలకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ రెసిపీని మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.